జగదేవ్పూర్ మండలం తిగుల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఏకపక్షంగా ప్రకటించడాన్ని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ పక్షాన ఖండిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఎన్నడూ పార్టీ కోసం పనిచేయని వారిని ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాలిపోయే నాయకులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికార పార్టీలోకి వచ్చే జంప్ జిలానీలకు పార్టీ పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. గ్రామ శాఖ అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే ముందుగా గ్రామంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తల ఆమోదంతో కమిటీ వేయడం ఆనవాయితీ అన్నారు. వేసిన నూతన గ్రామ కమిటీని రద్దు చేసి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల మధ్య గ్రామంలోని నూతన కమిటీని వేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు ఉద్దెమర్రి బలరాం, బట్టు కన్నారెడ్డి, పూసల రవి, నియోజకవర్గ యువజన నాయకులు బునారి రాజు, నాగెల్లి బుచ్చిరెడ్డి, రాజిరెడ్డి, ముత్యాలు, రామచంద్రం, మల్లారెడ్డి, రాములు, వెంకటేష్, భానుచారి పాల్గొన్నారు. తిగులు గ్రామంలోని విలేజ్ కమిటీ అనేది వేసేది తిగులు కార్యకర్తల సమావేశంలోని వేయాలి. కార్యకర్తలు చర్చించిన తర్వాతనే విలేజ్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలి. ఏదో ఉండి నలుగురు కలిసి ఐదుగురు కలిసి ఎన్నో ఉండి వేసుకొని గజ్వేల్లో సిద్దిపేటనో జయదేవ్పూర్లోనో వేసుకొని కాదు, గ్రామంలో వచ్చి వాళ్ళ దగ్గర మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో చర్చించిన తర్వాతనే విలేజ్ కమిటీని వేయాలని దానికి మేము వ్యతిరేకిస్తున్నాము. పార్టీ విషయం కాదు, పార్టీ గురించి కాదు, వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం తప్ప వేరే విషయాలు లేవు. మీరు ఒక పార్టీ కాదు, మేము ఒక పార్టీ, అందరం కలిసి సమైక్యంగా ఉంటేనే ముందు దానికి మనం బలం ఉంటుంది. ఎన్నో చేసి రావడానికి రావస్తున్నా పోతున్నా అని కాదు. ఉన్న కార్యకర్తలు ఇబ్బంది పడతారు. కార్యకర్తలతోనే కార్యకర్తలు ఉంటేనే లీడర్లు ఉంటారు, కార్యకర్తలు లేని లీడర్లు ఉండరు. అందుకు దానికి వ్యతిరేకిస్తున్నాం.